Good morning, students. This is Hari Singh. Now I am going to teach 5th class maths, and in this we are going to study about the fundamental operations. ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ కన్నా ముందు మీరు డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ నేర్చుకున్నారు నిన్నటి క్లాస్ వరకు. డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ అంటే వాటి ప్లేస్ వాల్యూస్ ఎలా ప్లేస్ చేయాలి, నెంబర్స్ని ఎలా ఆర్డర్లో రాసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి. దీస్ ఆల్ ఆర్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ అప్ టు 4th క్లాస్. అండ్ 5th ఇందులో మీరు ఎడిషన్స్ అండ్ ఇంకా చాలా కొన్ని ఎడిషన్స్ చేయడం, మల్టిప్లికేషన్స్ చేయడం, టేబుల్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. మెయిన్ మ్యాథ్స్లో మనం ఏం చెయ్యాలి అన్నా ముందు ఒక 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ తెలిస్తే మ్యాథ్స్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆ 4 ఆపరేషన్స్ని మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటాం. ఫండమెంటల్ మీన్స్ బేసిక్స్ అనమాట. మనకి మినిమంలో కావాల్సిన వాటిని మనం ఫండమెంటల్ అంటాం. ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ఎడిషన్. The first one is addition and the second one is subtraction and third one is multiplication. తెలుసా తెలీదా మల్టిప్లికేషన్ అంటే? ఎడిషన్ అంటే యాడ్ చేయడము, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయడం, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ చేయడం. మీరు టేబుల్స్ నేర్చుకుంటారు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డివిజన్స్ అంటే భాగారించడం. తెలుగులో అంటే మనం భాగారించడం అంటాం. ఈ 4 ఆపరేషన్స్ ని మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటాం. మీరు ఎంత పెద్ద చదువులు చదివినా, ఎన్ని పెద్ద క్లాసెస్కి వెళ్ళినా ఈ 4 ఆపరేషన్స్ తెలిస్తేనే మనం ఏదైనా సరే ఫర్దర్ గా నేర్చుకోగలం. దట్స్ వై దీస్ 4 ఆపరేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ లో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ గా మనం నేర్చుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఏం చేద్దాం అనేది చూద్దాం ఇందులో. ఓకే, సో ఫస్ట్ ఇవి మీ నోటుకు వచ్చేయాలి. ఫండమెంటల్ ఆపరేషన్స్ మీన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ ని యాడ్ చేయాలి. 3456 ఈజ్ యాడెడ్ విత్, ఇలా ఇచ్చాం 3456 యాడెడ్ విత్ 2496. ఈ రెండింటిని యాడ్ చేయమని చెప్పి నేను ఆన్సర్ రాశాను అనుకోండి. మీరు ఎలా రాసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ 3 4 5 6 ఇలా రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ 2496 ఉంది కదమ్మా, 2496 ఇలా చేసి మనం యాడ్ చేసేచ్చా? ఇట్ ఈస్ ఆల్వేస్ రాంగ్. కొన్ని ఫండమెంటల్స్ రూల్స్ ఉంటాయి. ఏది ఆపరేషన్ చేయాలన్నా ఫండమెంటల్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ఏంటంటే ఫస్ట్ ఏ ప్లేస్ వాల్యూ నెంబర్ని ఆ ప్లేస్ వాల్యూ కింద వేయాలి. ఎడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటే రాసిన ఇక్కడ 3456 అండ్ 2496 రాసుకున్నప్పుడు 2 వాల్యూని 3 కిందే రాయాలి ఎప్పుడు కూడా. అంటే థౌజండ్స్ వాల్యూని థౌజండ్స్ లోనే రాయాలి, థౌజండ్స్ వాల్యూని థౌజండ్స్ వాల్యూలో రాయాలి, హండ్రెడ్స్ వాల్యూని హండ్రెడ్స్ వాల్యూలో రాయాలి, టెన్స్ వాల్యూ టెన్స్ లో రాయాలి, వన్స్ వాల్యూ వన్స్ లో రాయాలి. ఇక్కడ ప్లస్ అని పెట్టుకుని ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. చెప్పండి అమ్మా. 6 + 6 12. 12 లో 2 ఇక్కడ రాసుకుంటాం, 1 ఇక్కడ పెట్టుకుంటాం. 5 + 9 is 14. 14 + 1 is 15. 5 ఇక్కడ రాసుకుని 1 ఇక్కడ రాసుకుంటాం. 4 + 4 8. 8 + 1 9. దీనికి ఇంకేం లేదు కాబట్టి ఇక్కడ ఏం రాయం. ఈ రెండింటిని యాడ్ చేసి 3 + 2 is 5. దట్ ఈస్ 5952. ఇలా ప్లేస్ వాల్యూస్ కరెక్ట్ గా వేసుకుంటేనే మనం ఎప్పుడైనా సరే ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ మనం చేయగలం. సో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కి ఎప్పుడు కూడా మీరు ముందుగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటమ్మా? యాడ్ చేయాలి అన్నా మైనస్ చేయాలన్నా ఏ ప్లేస్ వాల్యూ కింద అది కరెక్ట్ గా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నౌ డూ ద సబ్ట్రాక్షన్. 3456 మైనస్ 2496. దీని ఆన్సర్ చెప్పండి నాకు. ఏం చేయాలి? సేమ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ వేసుకోవాలి. 3456 మైనస్ 2 ఎక్కడ వేయాలమ్మా? కరెక్ట్ గా థౌజండ్స్ వాల్యూ థౌజండ్స్ దగ్గర వేయాలి. 496. చెప్పండి. 6 - 6 0. 5 - 9. 5 నుంచి 9 తీయలేం కాబట్టి టేక్ ఏ బారో. 4 నుంచి ఒకటి తీసుకుంటే దిస్ ఈజ్ బికమ్ యాజ్ 15. 15 - 9 6. ఇక్కడ నుంచి ఒకటి బారో వెళ్ళిపోయింది కదా. నౌ దిస్ 4 బికమ్స్ 3. 3 నుంచి 4 తీయలేం కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం మనం? 3 లోంచి ఒక 10 ని వాల్యూని బారో తెచ్చుకొని 13 అవుతుంది. 13 - 4 96. సో 3456 minus 2496. The answer is 960. సో ఎడిషన్ చేస్తున్నప్పుడు కానీ సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు కానీ
ఈ రకంగా మనం ప్లేస్ వాల్యూస్ ఎగ్జాక్ట్ గా వేసుకోవాలి. ఓకేనా? అండ్ నౌ కమ్ టు ద రిమైనింగ్ 2 ఆపరేషన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. సో ఇప్పటిదాకా మనం ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఎడిషన్ చేసాము అండ్ సబ్ట్రాక్షన్ చేసాం. ఇందులో నేను మీకు ఈజీగా అర్థం అవడం గురించి 4 డిజిట్ ఎడిషన్ అండ్ 4 డిజిట్ సబ్ట్రాక్షన్ చేశాను. మీ టెక్స్ట్ బుక్ లో ఇంకా 6 డిజిట్స్ వరకు 7 డిజిట్స్ వరకు ఉంటాయి, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను మీకు అది వర్క్ కూడా ఇస్తాను. అండ్ నౌ కమ్ టు ద మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ మీన్స్ ఇంటూతో మనం చూపిస్తాం. ఎడిషన్ ని మనం దేంతో చూపిస్తున్నాం అమ్మా? ప్లస్ అనే సింబల్ తో చూపిస్తున్నాం. సబ్ట్రాక్షన్ ని మైనస్ అనే సింబల్ తో చూపిస్తున్నాం. అండ్ మల్టిప్లికేషన్ ని మనం ఏ సింబల్ తో చూపిస్తాం? ఇంటూ అనే సింబల్ తో చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ 3456 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 24 అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 24. దీన్ని ఎలా చేయాలి చూడండి. 3456 మల్టిప్లైడ్ విత్ 24 ఇలా రాసుకోండి. ఇది ఆల్రెడీ మీరు లోయర్ క్లాస్ లో చదివి ఉంటారు. ఇంకా ఈజీగా అర్థం అవడం గురించి చెప్తున్నాను. ఇంకా మీకు హై డిజిట్ నెంబర్స్ లో కూడా చేయాలి. ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ మనం చేస్తున్నప్పుడు వన్స్ వాల్యూతో ఈ నెంబర్ ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. 24 లో వన్స్ వాల్యూ ఏదమ్మా? 4. సో 4 ని 3456 తో మల్టిప్లై చేయండి ఫస్ట్. సో 4 6 జా హౌ మచ్? 24. ఓకే, సో 2 ని ఇక్కడ రాసుకున్నాను. 4 5 జా 20. 20 ప్లస్ 2 22 కాబట్టి 2 ఇక్కడ రాసుకుని అగైన్ 2. 4 4 జా 16. 16 ప్లస్ 2 18. సో 18 లో 8 ఇక్కడ రాసుకుని 1 ఇక్కడ రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ 4 3 జా 12. 12 ప్లస్ 1 13. ఇది 4 ని 3456 తో మల్టిప్లై చేస్తే వచ్చింది. ఇంకా మనకి ఏముంది? ఇంకా 2 ఉంది, అన్ని టెన్స్ వాల్యూలో ఉంది. సో 2 తో మల్టిప్లై చేయాలి ఇప్పుడు. సో 2 6 జా 12. ఇక్కడ ఇది వదిలేసి సెకండ్ నెంబర్ నుంచి చేసుకోవాలి. 2 6 జా ఇది సెకండ్ నెంబర్ కదమ్మా. సో అందుకని సెకండ్ నెంబర్ నుంచి చేసుకుంటున్నాను. 2 6 జా 12. 2 ఇచ్చేరిపోయింది. ఇంకా 1. 2 5 జా 10. 10 ప్లస్ 1 11 కాబట్టి ఇక్కడ 1 అండ్ 1. 2 4 జా 8. 8 ప్లస్ 1 9 అండ్ 2 3 జా 6. ఈ రెండింటిని యాడ్ చేయండి. 4. 2 ప్లస్ 2 4. ఇక్కడ ఏ నెంబర్ లేదు కాబట్టి డైరెక్ట్ గా 4 ని రాస్తాను. 2 ప్లస్ 2 4. 8 ప్లస్ 1 9. 3 ప్లస్ 9 ఇట్ ఈస్ 12. 12 లో 2 ఇక్కడ రాసుకుని 1 ఇక్కడ రాసుకోవాలి. 6 ప్లస్ 1 7. 7 ప్లస్ 1 8. సో ప్లేస్ వాల్యూస్ ప్రకారం రాయండి. 4 4 వన్స్ వాల్యూ, టెన్స్ వాల్యూ, హండ్రెడ్స్ వాల్యూ తర్వాత కామా పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద థౌజండ్స్ వాల్యూ, దిస్ ఇస్ ద 10,000 వాల్యూ. సో ద ఆన్సర్ ఈస్ 82,944. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ మల్టిప్లికేషన్. ఓకేనా? అర్థమైందా లేదా? సో నేను ఏం చేశాను? ఒక 4 డిజిట్ నెంబర్ ని 2 డిజిట్ నెంబర్ తో యాడ్ చేశాను. ఇదే విధంగా ఒక 4 డిజిట్ నెంబర్ ని 4 డిజిట్ నెంబర్ తో మల్టిప్లై చేయండి. తర్వాత అది నేను మీకు వర్క్ లో ఇస్తాను, చేయాలి. అది కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ రకంగా మనం డిఫరెంట్ మల్టిప్లికేషన్స్ కూడా చేస్తాం. అండ్ నౌ come to the division. The fourth fundamental operation is division. Division అంటే ఏంటమ్మా? డివైడెడ్ బై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 3456 is divided with 4 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం మనం? డివైడెడ్ బై ఇప్పుడు కూడా ఈ సింబల్ తో చూపించుకోవాలి. సో 3456 is divided with 4. చెప్పండి. 4 3 లో పోదు కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుంది? 4 9 జా 4 9 జా ఎంతమ్మా? 36. పెద్ద అయిపోయింది, అందుకని 9 జా వేయకూడదు. 4 8 జా 32. 4 నుంచి 2 తీస్తే 2, 3 నుంచి 3 తీస్తే 0. అండ్ నెక్స్ట్ వాల్యూ 5 ని కింద తీసుకోవాలి. 25. 25 ఫోర్త్ టేబుల్ లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 4 జా 16. 4 5 జా 20. 4 6 జా 24. మైనస్ చేయండి. 5 నుంచి 4 తీస్తే 1. 2 నుంచి 2 తీస్తే 0 కాబట్టి అది వేయట్లేదు 1. అండ్ నెక్స్ట్ లాస్ట్ వాల్యూ 6 మిగిలింది. 6 ని కింద తెచ్చుకుంటే 16. ఫోర్త్ టేబుల్ లో 16 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 4 4 జా 16. దట్ ఈస్ 0. 0 వచ్చే వరకు మనం ఇలాగ సబ్ట్రాక్షన్ చేస్తూ వెళ్తాం. సో
దీనికి ఆన్సర్ ఏంటమ్మా 3456 is divided by 4 కి ఆన్సర్ 864. ఇన్ దిస్ వే డివైడెడ్ చేస్తాం. ఇప్పుడు మనకి టైం తక్కువ ఉండడం వల్ల ముందు ఫండమెంటల్ ఆపరేషన్స్ ఈ 4 గురించి చెప్పాం. నెక్స్ట్ క్లాస్ లో ఒక్కొక్క ఆపరేషన్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఐ థింక్ యూ బెటర్ అండర్స్టాండ్, అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద ఎడిషన్స్ ఇన్ డిఫరెంట్ డిజిట్స్. ఓకే, థ్యాంక్ యూ.